గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు, కృష్ణా జిల్లాలో పేరు నాని, నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అనంతపురం జిల్లాలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లాలో సిదిరి అప్పలరాజు. ఇలా ఒక్కో జిల్లాలో వైసీపీ నేతలు నోటుకొచ్చినట్టుగా అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు అధికారులపైన బెదిరింపులకు పాల్పడుతున్న తీరుపైన జనం మండిపడుతున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో రూరల్ సిఐ ప్రశాంత్ పైన నోరు పారేస్తున్నారు మాజీ మంత్రి పినిసే విశ్వరూప్. ఓచలు లెక్క పెట్టిస్తా, అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. వీఆర్లో పెట్టిస్తానంటూ రెచ్చిపోయారు మాజీ మంత్రి విశ్వరూప్. కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో రూరల్ సీఏ ప్రశాంత్ పైన విశ్వరూప్ రెచ్చిపోయారు. గతంలో దళిత వాలంటీర్ హత్య కేసులో విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు సీఏ ప్రశాంత్. అప్పట్లో అది సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అది మనసులో పెట్టుకునే పోలీసులపైన విశ్వరూప్ రెచ్చిపోయారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విశ్వరూప్ వ్యాఖ్యలపైన పోలీస్ వర్గాలు మండిపడుతున్నాయి. బరితెగిస్తున్న వైసీపీ నేతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కూడా సూచిస్తున్నారు.